దయచేసి నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 33వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. 33వ వచనంలో సవరింపబడిన రొట్టె విషయంలోనూ నిత్య నైవేద్యము విషయములోనూ నిత్యము అర్పించు దహన బలి విషయంలోనూ విశ్రాంతి 33 అయిపోయింది కదా, 34 మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకున్న కాలంలో ధర్మశాస్త్ర గ్రంథమందు రాసి ఉన్నట్లు మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింపజేయుటకు యాజకుల్లోనూ లేవీయుల్లోనూ జనుల్లోనూ కట్టెల అర్పణను మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి. తర్వాత దేవుని మందిరం యొక్క అవసరతలు ఏమై ఉన్నాయో పై వచనాల్లో గత వారంలో మనం ధ్యానించుకున్నాం. అయితే వారు ప్రజలందరూ కూడా సమర్పించుకున్నారు, పెద్దలందరూ కూడా సమర్పించుకున్నారు. అలాగా దేవుని మందిరాన్ని ప్రేమించారు. దేవుని మందిరాన్ని ప్రేమించిన వారిలో పాత నిబంధనలో దావీదు కూడా ఉన్నాడు. జనులు మందిరానికి వెళ్తున్నానంటే ఎంతో సంతోషిస్తున్నట్టుగా కూడా తను చెప్తాడు. ఆ విధంగా దేవుని మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు. దాని కొరకు బంగారము, వెండి, ఇనుము, అనేకమైన వస్తువులు తాను చాలా మణుగుల కొద్ది తాను అర్పించుకుంటూ వచ్చాడు. అలాగే ప్రజలు కూడా అర్పించారు. ఇక చాలు అన్నంత వరకు కూడా అర్పించుకుంటూ వచ్చారు. మోసే దినాల్లో కూడా అట్లా అర్పించుకుంటూ వచ్చారు. ఈ దినాల్లో వస్తువు రూపకమైన అవసరం పెద్దగా లేదు, కానీ దాన్ని ద్రవ్యంగా మార్చి మనము ఇవ్వవలసిన రీతిగా ఇవ్వాలి. అయితే పాత నిబంధన పద్ధతిలో మాత్రమే కాదు, కానీ దాన్ని పోలి కొత్త నిబంధన పద్ధతిలో ఇవ్వాలి. చూడండి, 1 కొరింథీ 16వ అధ్యాయము 1 కొరింథీ 16వ అధ్యాయము 1 కొరింథీ 16వ అధ్యాయము 1వ వచనం చదవండి. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఈ అపోస్తలులు ఏం చేశారంటే వాళ్ళు కట్టడలు నియమించారు. సంఘం ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా అపోస్తలులకి దేవుడు అధికారం ఇచ్చాడు. వాళ్ళు నియమించిన పద్ధతి ప్రకారం వెళ్ళాలి. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దేవుడు మోషే ద్వారా నియమించిన కట్టడల ప్రకారం వారు సేవ చేయాలి మందిరంలో. సో మందిరం యొక్క ప్రాముఖ్యత కూడా చాలా గొప్పదన్నమాట. ఈ దినాల్లో చాలామంది గుర్తించట్లేదు, ఆయా బోధనలను బట్టి తప్పిపోతున్నారు. అంత పైకి చూపించుకునే బాధ ఎక్కువైపోయింది. లోక మర్యాద ఎక్కువ సంఘాల్లోకి వచ్చేసింది. మ్యూజిక్ విషయాల్లో కానీ, పాటల స్టైల్ విషయాల్లో కానీ ఇతరుల్ని భౌతికంగా ఆకర్షించే విధానంలో ఉన్నాయి, కానీ వారిని ఆత్మీయంగా మార్చే విధానంలో కనపడట్లేదు. సో కాబట్టి అలా ఉండకూడదు. మనం శేషంలో ఉండాలి. వాక్యాన్ని అనుసరించి ఆత్మానుసారమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అలాగా మనం దేవుడు కూడా లేవి 26:11 నా మందిరమును మీ మధ్య ఉంచదును అని చెప్పాడు అన్నమాట. యెహెజ్కేలు 48వ అధ్యాయంలో కూడా యెహోవా షమ్మా అంటే నేను వారి మధ్యలో ఉంటానని చెప్తాడు. ఇక్కడ మందిరం ఉన్నప్పుడు మందిరంలో దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి పరలోకం ఆకాశము నా సింహాసనం అయితే
భూమి నా పాదపీఠం, లేకపోతే దేవుని మందిరం ఉండేది తన పాదపీఠం. సో ఆయన పాద సన్నిధికి ఎప్పుడూ కూడా మనం వచ్చేవారుగా ఉండాలి. ఆయన నేర్పించే లేఖన సత్యాలు నేర్చుకోవాలి, కట్టడలు నేర్చుకుని ఆ ప్రకారం ఇక్కడ సమర్పణ అయితే సమర్పణ అయితే మనకి 2 రకాలైన సమర్పణలు ఉన్నాయి. ఒకటి జిహ్వా ఫలం అర్పిస్తాం, దేవుడు చేసిన కార్యాలను బట్టి. ఆయన నేనేమై ఉన్నానో దాన్ని బట్టి స్తుతించమని చెప్పాడు. నేను కూడా రాత్రి మనం చూసాం ఏంటంటే ఇర్మియా ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మొట్టమొదటిగా గణపరుస్తున్నాడు. సూర్యుడని భూమి ఆకాశంలో సృజించిన వాడిని తన బలమైన హస్తంతో చేసి ఇశ్రాయేల్ అయిన వారిని విడిపించుకుంటూ వచ్చాడని, ఇవన్నీ కూడా నమ్మాడు. తాను కూడా చూడలేదు, కానీ రాయబడిన లేఖనాల ద్వారా తను నమ్మాడు, నిజంగా నమ్మాడు. కాబట్టి ఆ విధంగా దేవునికి మహిమను ఆరోపిస్తున్నాడు. కనుక ఈ ప్రజల్ని ఒకవేళ తోసివేసినప్పటికీ కూడా తిరిగి విడిపించగలరు. విడిపించేది ఎందుకంటే అక్కడ మందిరాన్ని వాడి మధ్యలో పెట్టాడు. అక్కడ ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళ ప్రవర్తన సరి చేసుకుని దేవుని సేవ చేయాలని, అపవిత్రులుగా ఉంటూ దేవుడి సేవలు 1000 దహన బలులు అర్పించిన ఉపయోగం ఉండదు. కట్టడలను పాటించి వాక్యాన్ని ఆజ్ఞలను పాటించి చేసిన వారి బలులే అంగీకరింపబడతాయి. అందుకని ఇప్పుడు మన కొరకు యేసు ప్రభు ఒకే బలి అర్పించి ఆ బలియాగం ద్వారా మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ పవిత్రులుగా ఉంటూ ఆయన కట్టడలను అనుసరించేవారుగా ఉండాలి. సో కనుక ఇక్కడ 34వ వచనంలో మనం చూసినప్పుడు, మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకున్న కాలంలో ధర్మశాస్త్ర గ్రంథం ముందు రాసి ఉన్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠం వద్ద దహింపచేయుటకు యాజకుల్లోనూ లేవీయుల్లోనూ జనుల్లోనూ కట్టెల అర్పణమును మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలనో వారు చీట్లు వేసుకొని నిర్ణయించుకుంటుంది. దహన బలికి కట్టెలు కావాలి కాబట్టి ఈ కట్టెల్ని వాళ్ళు చీట్లు వేసుకున్నారు. ఎందుకంటే అందరూ తెచ్చేసిన ఒక్కొక్కటి సమర్పించుకోవటానికి వీలు ఉంటుంది. అందరూ ఒకటే కట్టెలు అంటే మిగిలిన వస్తువులు ఎవరు తెస్తారు అట్లా ఉండకుండా, కన్ఫ్యూషన్ లేకుండా అందుకనే చీట్లు వేస్తారు. ఇంతమంది సమర్పించుకోండి అన్ని చీట్లు వేసినప్పుడు ఎవరి మీద వస్తే వారికి యాజకులు దగ్గరికి ఇవ్వాలి. యాజకుల్లోనూ లేవీయుల్లోనూ జనుల్లోనూ కట్టెలను ఏం చేయాలి? సమర్పించుకోవాలి. అబ్రహాముని దేవుడు దహన బలి అర్పించినప్పుడు, తన కుమారుని తీసుకొచ్చి దహన బలిగా అర్పించినప్పుడు ఆయన కట్టెలు కూడా ఆయన తీసుకెళ్ళాడు. ఎవరు? అబ్రహామే తీసుకెళ్ళాడు. ఎవరు మోసుకెళ్ళారు? ఇస్సాకు. యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరి కొరకు తాను బలిగా అర్పించుకోవడానికి సిలువను తానే మోసుకెళ్ళాడు. మధ్యలో వాళ్ళు మోసినప్పటికీ కూడా ఎవరి మీద పెట్టారని కొంతవరకు కూడా ఈడ్చుకెళ్ళాడు. తర్వాత ఇంకొక వ్యక్తి అట్టుపోతుంటే ఆ వ్యక్తిని పెట్టి ఆ విధంగా చేశాడు. కనుక ఈ కట్టెలు ఆ దినాల్లో అవసరం అన్నమాట. కనుక ఈ దినాల్లో మనమే యాజకులం కాబట్టి మనం కూడా దేవుని మందిరానికి రావాలి, మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఎవరెవరి కొరకు చేయాలి, దేని కొరకు చేయాలి, ఇవన్నీ కూడా వేరే వాడి బాధ అయితే నాకెందుకు, ఇవన్నీ ఉండకూడదు అన్నమాట. అదే దైవికమైన ప్రేమ మనం కలిగి ఉండాలి. సో ఆ విధంగా ఆ దినాల్లో కట్టెలు కూడా ఒక క్రమైన విధానంలో వారు సమర్పించారు. దహన బలికి కట్టెలు అవసరం కాబట్టి ఈ దినాల్లో కట్టెలు ఏమీ అవసరం లేదు, మనకి కాల్చేది ఏమీ లేదు. కానీ మనమే కాల్చుకోవాలి. అంటే మనలో ఉన్న పాపాన్ని కాల్చుకోవాలి, పాపాన్ని దహించుకోవాలి. అప్పుడు మనం దహన బలి అర్పించగలుగుతాం. పాపం దహించబడకుండా, స్వార్థము దహించబడకుండా, అపవిత్రమైనది ఏదైనా దహించబడకుండా ఆరాధన చేసినప్పుడు అది దేవుని మహిమపరచుగా అంగీకారంగా ఉండదు. మన అపవిత్రలతో మనం కొనసాగుతూ చేసే దైవికమైన క్రియలు చేయడం ద్వారా మనమే మోసగించుకుంటాం. సో దేవునికి ఎక్కడ మహిమ అనేది ఉండదు. కాబట్టి మనుషులు ఒకవేళ
చెప్పవచ్చు, బాగా ఆరాధన చేశారు, బాగా ప్రార్థన చేశారు, బాగా వాక్యం చెప్పారు, బాగా ఏదో చెప్పారు, అవన్నీ దేవుడు అంగీకరించకుండా అది కాదు. అందుకనే పౌలు అంటాడు, దేవుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తనకు తాను మెచ్చుకునేవాడు కాదు. అలా జాగ్రత్తగా ఉండాలి. పరిచయాలు ఆ విధంగా చేసేవారు. నేను ఇది చేశాను, అది చేశాను, అపవిత్రమైన జీవితాన్ని పెట్టుకుని వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నా, ఇదున్నా అదున్నా అని చెప్పుకుంటారు. అన్యాయస్తులుగాను నానా రీతులుగా ఉంటారు. కానీ నేను అన్యాయస్తుని కాను, చోరుని కాను, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు చెప్పాలి, నువ్వు చోరువో, నువ్వు న్యాయస్తుడు, అవన్నీ మనంతట మనమే చెప్పుకోకూడదు. అట్లా చెప్పుకోకూడదు. అయితే మనలో యేసుప్రభుని అంగీకరించిన వెంటనే వాటిని దహించి వేశాడు, వాటిని కడిగి పవిత్రపరిచాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు. కనుక ఆ హృదయాన్ని మనం కాపాడుకోవాలి. తర్వాత ఇంకోటి ఏం చేశారంటే, మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటాం. తర్వాత మనకి సహజంగా భౌతికంగా మనకు కలిగే ఏంటంటే వృక్ష ఫలాలు. ప్రతి సంవత్సరాన్ని ఎక్కడికి తీసుకొచ్చేవారు? దేవుని మందిరానికి. దహన బలి కట్టెలు ఎక్కడ తీసుకొచ్చేవారు? దేవుని మందిరానికి. ఎందుకు? అక్కడ దహన బలి అర్పించారు. ఇక్కడ కూడా ఈ దినం మనల్ని మనమే రప్పించుకోవాలి, మనమే వచ్చేది చూసుకోవాలి. తర్వాత మనకు కలిగిన ప్రథమ ఫలాలు కూడా ఇవ్వాలని, అంటే భౌతికమైన విషయాలు కాదు, కానీ రేయి మొదటి జామున రోజు లేచినప్పుడు ఇవన్నీ కూడా ప్రథమ స్థానం ప్రతి విషయంలో దేవునికి ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. 36. అయితే దీన్ని ఆధారం చేసుకుని సంఘాల్లో ఈ బోధలు చేస్తారు, ప్రథమ ఫలాలు. కాబట్టి మన దగ్గరికి వచ్చే సేవకులు కూడా కొంతమంది వీటిని బట్టి ప్రార్థన చేస్తారు. ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, ఇది అదేం చెప్తారు. అది యథార్థమైన బోధలు కాదు. ఎందుకంటే ఆశించి చెప్పే బోధలు. సో మన బోధలో ఎక్కడ కూడా ఆశ ఉండకూడదు. పౌలు అదే అంటాడు, 1 తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 4వ వచనం అంటాడు, చూడండి, ధనాపేక్షను కప్పిపెట్టు మాటలు మేము ఎక్కడ వినియోగించలేదు అంటాడు. సో కాబట్టి 36వ వచనంలో, మా కుమారుల్లో జ్యేష్ఠపుత్రులు, మా పశువుల్లో తొలిచూళ్ళను ధర్మశాస్త్ర గ్రంథమును వ్రాయబడినట్టు మా మందల్లో తొలిచూళ్ళను మన దేవుని మందిరంలో సేవ చేయి యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటాం. ఇక్కడేంటి? కుమారుల్లో జ్యేష్ఠపుత్రులు, పశువుల్లో తొలిచూళ్ళు ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం రాయబడినట్లుగా, ఎవరిష్టానుసారంగా వారు కాదు, వాక్యానుసారంగా రాయాలి. ఈ దినంలో కూడా ఈ పాత నిబంధన ఆధారం చేసుకుని అట్లా చేయటానికి వీల్లేదు. పౌలు కూడా కొత్త నిబంధనలో అదేమీ అట్లా చెప్పలేదు. అయితే అవసరం, ద్రవ్యం అవసరం, మందిరానికి అవసరం, దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం జాగ్రత్తగా మనం సమర్పించుకోవాలి. ఇక్కడ తులసులు వాటిని అన్నింటినీ కూడా వారు అర్పించాలని నిర్ణయం చేసుకున్నారు. కనుక మనం కూడా ఇప్పుడు మన ప్రతి వారు కూడా జ్యేష్ఠపుత్రులు, జ్యేష్ఠ కుమార్తెలు ఇప్పుడు దేవుని అంగీకరించిన వారు. జ్యేష్ఠుల సంఘములో మనల్ని చేర్చాడు. ఆ జ్యేష్ఠుల సంఘమే పరలోకంలో ఉంటుంది. కనుక మనమే అనుదినము కూడా దేవుని సేవ ఉన్నప్పుడల్లా సమర్పించుకోవాలి. తర్వాత 37వ వచనంలో, ఇదియోగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణల సకల విధములైన వృక్షముల ఫలములు, ద్రాక్ష రసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరము గదుల్లోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగాను, ప్రతి పట్టణంలోనూ మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటుంది. ఎన్ని ఒక్కొక్కటి డీటెయిల్డ్గా నిర్ణయించుకున్నాం. సో మనం కూడా నిర్ణయం జాగ్రత్తగా చేసుకుని ఆ విధంగా సమర్పించుకోవాలి. ఈ దినాల్లో నిర్ణయాలు లేవు. కాబట్టి చాలామంది దూరంగా ఉంటున్నారు, దేవుని మందిరానికే దూరంగా ఉంటున్నారు.
సో దేవుని సన్నిధిని కోరుకొని వారికి ఉంటున్నారు, అట్లా ఉండకూడదు. సో కాబట్టి వారు పిండిలో కానీ, ప్రథమ ఫలములో కానీ, నూనెలో కానీ, ద్రాక్షారసంలో కానీ వారు దేవుని మందిరానికి ఇచ్చాడు. ఎందుకంటే భూఫలం కూడా యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే కనుక దేవునికి ప్రథమ ఫలం ఉంటే మొదటి భాగం ఇవ్వాలి. అట్లాగే హేబేలు ఇచ్చాడు, కయ్యను ఇవ్వలేదు. కనుక హేబేలు ఆశీర్వదింపబడ్డాడు. ఆశీర్వాదం అంటే కేవలం భూలోకంలో జీవించే 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు కాదు, కానీ నిత్యత్వంలో దేవుని మహిమలో దేవుడు మెచ్చుకునేటట్టుగా ప్రవేశించడం చాలా అరుదు, అది చాలా అవసరం. అలాగా మనం నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి, నిర్ణయాలు సరిగ్గా చేసుకోవాలి. సమర్పించుకునే దగ్గరే చాలామంది వెనుకని వేస్తారనమాట, హృదయం సంకుచితం అయిపోతూ ఉంటుంది. అట్లా చాలామంది ఉంటారు. చాలా కొద్దిమందే దేవుడు చెప్పినట్టుగా చేస్తారు, మిగిలిన వారంతా కూడా అట్లా ఉంటుంది. 38వ వచనంలో లేవీయులు ఆ 10వ వంతును తీసుకొని రాగా అహరోను సంతతి వాడని యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలనని 10వ వంతుల్లో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకొని రావాలని నిర్ణయించుకుంటారు. వాడన్నీ ఎక్కడ తీసుకొచ్చారు? ఖజానా అంటే తీసుకొచ్చే దాచిపెట్టే గదిలో, స్టోర్ రూమ్లోనికి, దేవుని మందిరంలో దాంట్లో తీసుకొచ్చారు. కాబట్టి అది కూడా ఎక్కడైతే ప్రతిష్ఠింపబడిందో, ఇది దేవునికి అని ప్రతిష్ఠిత స్థలాల్లో వాటిని పెట్టేశారు. తర్వాత 39వ వచనంలో ఇశ్రాయేలీయులను, లేవీయులను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను తేగ సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితులకు ఉపకరణములను మందిరపు గదుల్లో ఉంచవలనని మా దేవుని మందిరం మేము విడిచిపెట్టాము. చూసారా? సో ఇంత జాగ్రత్త అనేది అవసరం. ఈ దినాల్లో జాగ్రత్త లేదు. చాలా ప్రతి ఇండివిజువల్గా మనందరికీ జాగ్రత్త, ఆత్మీయ విషయాలు, డిసిప్లిన్ చాలా అవసరం. మందిరంలో డిసిప్లిన్ అవసరం. కనుక దేవుని సేవ ఆ విధంగా వాక్యానుసారమైన రీతిగా, క్రమమైన విధానంలో మనం సేవ చేయాలి. దాన్ని ఎవరెవరికి ఇచ్చారు తీసుకొచ్చి యాజకులు తెచ్చారు. ద్వారపాలకులు కూడా ఉన్నారు దేవుని మందిరంలో. అప్పుడు ఎవరున్నారు? ద్వారపాలకులు. ద్వారపాలకులు అంటే ద్వారం దగ్గర ఉండి కావాలి. ఎందుకు? ఎత్తుకుపోయే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత అదేంటది? ప్రతిష్ఠించదు, దేవునికి ప్రతిష్ఠిత. కాబట్టి అది మనది కాదు, ఎవరిది? సో అట్లా యాజకులకి అప్పచెప్పి యాజకులు కూడా దాన్ని జాగ్రత్తగా చేసి పరిచర్య ధర్మం జరిగించేటట్టుగా ఉండాలి. ఓకేనా? సో ఇటువంటి క్రమంలో మనం కూడా దేవుని దయ వలన విపరీతమైన బోధన చేయకుండా కేవలం ధనార్జన కొరకు, లేకపోతే మనుషుల్ని మభ్యపెట్టి అమాయకులను చేసి భక్తి విషయంలో మోసం చేసి ఆ ముసుగులో ఉండకుండా ఎవరికి వారు వాక్యం ఎలా చెప్తుందో దాన్ని తెలుసుకుని సమర్పించుకున్న విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అలా జాగ్రత్తగా ఉండాలి. మన భక్తి, మన సమర్పణ వ్యర్థం కాకూడదు. జాగ్రత్తగా ఉండి వాక్యానుసారంగా ఇవ్వాలి. తీర్మానం చేసుకుంటే తీర్మానం స్థిరంగా ఉండాలి. దేవునికి మన దగ్గర ఉన్నది ప్రతిష్ఠించినప్పుడు ప్రతిష్ఠించాలి. దేవునికి ప్రతిష్ఠించాలి. ఆ విధంగా కొనసాగాలి. దేవుడు ఆ విధంగా మహిమపరచబడతాడు. మన సమర్పణ కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. సరిగ్గా మన సేవను అంగీకరిస్తాడు. అలాగా ఉన్నట్లుగా మనం కొనసాగుదాం. ప్రార్థనలోకి వెళ్దాం.